ఎలా తనుజ నటిస్తుందా అడ్డం పడ్డట్టు లేక నిజంగా అడ్డం పడ్డదా? అంటే నేను అది చూడలేదండి. ప్రోమో అయితే చూశాను. తను ఎలా పడింది అనేది అంటే నేను అనుకుంటాను కోల్డ్ ఫీవర్ ఈ మధ్య ఉండింది తనకి. సో నేను అనుకుంటున్నాను నిజంగానే పడిందేమో అనుకుంటున్నాను. ఓవర్ యాక్టింగ్ కాదు, బట్ ఆదిరెడ్డి గారు కూడా ఓవర్ యాక్టింగ్ అని చెప్తున్నారు మరి. సో ఒక అమ్మాయిని మనం ఎందుకు అలాగా చెప్పడం. సో చూద్దామండి, ఈవినింగ్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది దాని గురించి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9 ఎక్కువ టీఆర్పీ ఇవ్వట్లేదు, అందుకనేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రీఎంట్రీ తెస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ముందు సీజన్స్ వాళ్ళని కూడా తెస్తున్నాము అనేసి అంటున్నారు అనమాట. ముందు సీజన్ వాళ్ళు ఎవరు వస్తారో నాకు తెలియదు, బట్ రీఎంట్రీ అయితే శ్రీజ వస్తుంది ఖచ్చితంగా, అదైతే తెలుసు మనకి. అది ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు మనకి ఆయిషా ఉంది కదా, తనకి ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్. సో అందువల్ల తను వెళ్తుంది కాబట్టి తన ప్లేస్ దీన్ని రీప్లేస్ చేస్తున్నారు. అది కూడా బయట ఓటింగ్ తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి న్యాయం చేయడానికి తీసుకొస్తున్నారు అనమాట. సో అలా. ఓకే, మరి ఇప్పుడు చిట్టి పికిల్స్ గురించి ఏం చెప్తారు? తను ఇంతకీ బిగ్ బాస్ 9 హౌస్ అర్థమైందంటారా లేదంటారా? కామ్గా ఉండిపోతుంది, గేమ్స్ కూడా ఏం ఆడట్లేదు. తన దగ్గర నిన్న చూసుకుంటే డబ్బులు కూడా జీరో ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మొన్న నామినేషన్స్లో చూసాను తనని, మళ్ళీ తర్వాత నేను చూసిందే లేదు. ఈ మొన్న టాస్క్ అయితే ఏదైతే పెడుతున్నారు కదా వాటిలో కూడా ఎక్కడ కనిపించలేదు. నాకు తెలిసి ఈ వీక్ తను వెళ్ళిపోతుంది.